హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ములకలపల్లి మండలం గ్రామ సమీపంలో ఉన్న నల్లగుంట అడవి ప్రాంతంలో వచ్చి మనం మీకు ఆది మానవుల జీవన విధానంలోని జంతువులు వేటాడే చిత్రాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. అంటే ఈ ప్రాంతంలో ఆది మానవుడు నడయాడే ప్రదేశంగా ఈ ప్రాంత ప్రజలు చెప్పుకుంటారు. ఈ ప్రాంతంలో మనం అనేక వింతలు విశేషాలు ఉన్నాయని ఈ ప్రాంత వాసులు చెప్తున్నారు. అందుకోసం న్యూ లైఫ్ తెలుగు టీవీ మీకు మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేయడం కోసం మీ ముందుకు వచ్చింది. థ్యాంక్ యూ. ఈ అడవి ప్రాంతంలో మనం ప్రవేశించాం. ఇక్కడ దట్టమైన అడవి, ఎత్తైన కొండ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతానికి మనం 2 కిలోమీటర్ల ఖాళీ మార్గాన నడిచి వెళ్ళాలి. మీరు ఈ వాతావరణం చెట్లతో, పచ్చని చెట్లతో ఉంది. మనం జూలై మాసం ఎంట్రన్స్లో ఉన్నాం కాబట్టి మనకి అంత ప్రకృతి అంత పచ్చగా ఉంది. ఎత్తైన ప్రాంతం, కొండలు రాళ్లతో నిండి ఉంది. ఈ ప్రదేశాన్ని మీకు చూపించాలి. ఆది మానవులు జీవించిన ప్రదేశంలోని ఆసక్తికరమైన విషయాలు మీకు తెలియజేయాలని మేము వీడియో చేస్తున్నాం. అయితే ఈ అడవిలో మనకి నెక్కిరి చెట్టు కనపడిందండి. దానికి పండు ఉంది, చాలా పళ్ళు ఉన్నాయి. ఇది మనకి కలర్ చూడండి ఏ విధంగా ఉందో. ఇక్కడ చాలా పళ్ళు కింద పడిపోయి ఉన్నాయి, పండిపోయి. ఈ పళ్ళు ఆరెంజ్ కలర్లో ఉన్నాయి. చెట్టు చిన్నదిగా ఉన్నాయి, చాలా చెట్లు ఉన్నాయి. ప్రకృతిలో దొరికే ఇవి ఎక్కువగా పళ్ళు ఈ సీజన్లో దొరుకుతాయి, నెక్కిరి పళ్ళు. వీటితో పాటుగా అనేక మనకి జంతువులు తింటూ ఉంటాయి పళ్ళు. వీటిని మానవులు కూడా తింటూ ఉంటారు. అడవికి వచ్చే పశువుల కాపర్లు కానీ, మేకల కాపర్లు కానీ వచ్చి తింటూ ఉంటారు. మనకి కనిపించింది కాబట్టి మనం కూడా దీన్ని ఆస్వాదిద్దాం. మనం ఈ గుట్టెక్కివండి ఈ ప్రాంతం చూస్తున్నాం. నడుచుకుంటూ ఇంక ముందుకెళ్ళాలి. దయచేసి న్యూ లైఫ్ తెలుగు టీవీని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ.
ఇప్పుడు మనం ఆ ప్రాంతానికి చేరుకున్నామండి. ఈ ప్రాంతం మనం మీకు విజువల్స్లో చూడండి. అయితే ఇక్కడ గృహ ఉందండి. గృహలోకి మనం ఎంటర్ అవుదాం. మీరు చూస్తున్నది ఇప్పుడు గృహ ఉంది. దీన్ని వెళ్ళడానికి మనకి ఆయుధాలు కూడా సిద్ధం చేసుకుందాం. లైటు, టార్చ్ లైటు, కళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఆ హెల్మెట్ లాగా ఉంది, మనం పెట్టుకుంటున్నాం. ఇప్పుడు టార్చ్ లైట్ కూడా ఉంది, ఎందుకంటే లోనికి వెళ్తున్నాం కాబట్టి సొరంగం ఎంత వెళ్తుందో తెలియదు. ఇది గృహలాగా ఉంది. మనం చిన్న ప్రయత్నం చేద్దాం, లోనికి వెళ్దాం. ఒకసారి వెళ్తున్నాం. మనం వెళ్ళి లోన ఏ విధంగా ఉంది, ఆ గబ్బిలాలో సౌండ్ వస్తున్నాయండి. ఆర్పులు చిన్న చిన్నగా వినపడుతున్నాయి. కీచ్ కీచ్ అనే సౌండ్ కూడా వస్తుంది. మనం ఆ ప్రదేశం లోతుగా ఉంది. మనకి గాలి కూడా ఆడట్లేదు, వాసన వస్తుంది. ఏదైనా ఇంకా వేరే జంతువులు ఉన్నాయని మనం లోనికి పూర్తిగా వెళ్ళలేకపోయాం. అందుకోసం కొంత దూరం వెళ్ళి వెనక్కి వచ్చేసాం. ఏదైనా సరే గృహ ఉంది. ఇక్కడ దొంగలు దీన్ని తవ్వేశారని కొంత. ఇక్కడ ఏదైనా గుప్త నిధులు ఉన్నాయని తవ్వేశారు. అయితే మనం బయటకు వద్దాం. ఇవి ఇప్పుడు కనిపించిన ఈ రాళ్ళు కూడా అవే గుప్త నిధుల కోసం తవ్విని. ఏదైనా కూడా మనం ఈ గృహలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసాం. అయితే అంతవరకు సాహసం చేసాం. మీకు పూర్తిగా చూపిద్దామని కుదరలేదు. గృహ ఈ గుట్ట పెద్దదిగా ఉంది, లోనక ఉంది. ఈ మట్టి రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. లోనకి వెళ్ళటానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అయితే ఏదైనా సరే ఈ ఒంటి గుట్ట ఈ ప్రాంతంలోని ఆది మానవులకు సంబంధించిన గృహంలాగా ఇవి కొన్ని ఉన్నాయి. పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, పెద్ద బండరాళ్ళు. ఈ గుట్టలో మనం ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలి. అయితే ఈ గృహ కూడా చూసాం. ఈ గృహ నుంచి మనం బయటకు వచ్చేద్దాం. అంతేకాకుండా ఇక్కడ ఒక పెద్ద రాయి మీద, 6 అడుగుల రాయి మీద ఒక శిల్పిలాగా ఒక రూపం చెక్కారండి. అది స్త్రీ అని పురుషుడు అని మనం చెప్పలేం. దాదాపు 6 అడుగులు ఉంది, పెద్ద లావుగా ఉంది. ఆకారం అయితే మనకు కనిపిస్తుంది. ఇది రాయ, పెద్ద రాయ. అంటే ఆది మానవులు అప్పుడు చెక్కారని అంటున్నారు. శిథిలాస్థలో చేరుకోలేదు. అయితే ఇక్కడ ఈ ప్రదేశానికి అందరూ వచ్చి వెళ్తూ ఉంటారు. ఈ ప్రదేశంలో గుప్త నిధులు ఉన్నాయని తవ్వకాలు కూడా జరుపుకుంటూ ఉంటారు. ఇది పర్యాటక ప్రదేశంగా ప్రభుత్వం గుర్తిస్తే మంచిదని మా ఆలోచన. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఆది మానవులు ఆర్ట్ అంటే వాళ్ళు చేతితో వేసిన నైపుణ్యతతో కలిగిన బొమ్మలు ఉన్నాయండి. అంతేకాకుండా మీరు చూస్తున్న ఇప్పుడు గుట్ట పాండవులు ఈ ప్రదేశంలో నడియాడారని ఒక వినికిడి. 5 పంచపాండవులు, దాంతోపాటుగా అమ్మవారి విగ్రహం ఒకటి ఉంది. ఈ ప్రదేశంలో పాండవులు తిరిగి అని, ఇక్కడ ఆది మానవులు తిరిగారని ఈ 2 ప్రసిద్ధిగాంచినాయి. అయితే ఈ ప్రాంతంలో ఉన్న దగ్గరలో ఉన్న ఎక్కువగా గిరిజనులు ఉంటారండి, కోయలు ఉంటారు. వర్షాలు పడపోతే ఇక్కడికి వచ్చి పూజలు చేస్తూ ఉంటారు. లేదా వర్షాలకి ముందు, పంటలు వేసే ముందు ఇక్కడ భూమి పూజలాగా ఈ ప్రాంతంలో ఈ పాండవులకి పలహారం చేసుకొని నైవేద్యం తీసుకొని ఇక్కడ పెడతా ఉంటారు. ఇక్కడ పూజిస్తూ ఉంటారు. సంవత్సరం వచ్చి ఈ ప్రాంతంలోని వారు పాండవులకి నైవేద్యం పెట్టి పూజలు చేసి అనేక కార్యక్రమాలు, ఉత్సవాలు కూడా చేస్తూ ఉంటారు. దాదాపుగా 4-5 గ్రామాల్లో ఉన్న కోయలు, ఆదివాసులు ఈ ప్రాంతంలో వచ్చి పూజలు చేసుకొని ఈ ప్రాంతంలో ఉన్న మొక్కులు తీర్చుకొని వెళ్తూ ఉంటారు. ఈ ప్రాంతంలోని పాండవులు తిరిగారని, ఈ ప్రాంతంలో ఆది మానవులు తిరిగారని ఈ ప్రదేశంలో పేరు ఉంది. మనకి పైన ఆది మానవులు గీసిన చిత్రలేఖనం, బొమ్మలో గీసిన ఆనవాళ్ళు ఉన్నాయని చెప్తున్నారు. మనం ఆ ప్రాంతం కూడా మనం వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. కొండలు ఉన్నాయి, ఇవి ఎక్కి జాగ్రత్తగా వెళ్ళాలి. ఏదైనా మన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని జాగ్రత్తగా వెళ్ళి
ఆది మానవులు గీసిన బొమ్మలు కానీ వాటి చిత్రాలు కానీ మీకు చూపిద్దామని మేము చిన్న ప్రయత్నం చేస్తున్నాం. అందుకోసమే ఏదైనా కూడా మానవుడికి కనిపించిన భావితరాలకే కనిపించాలని ఏదైనా వస్తువులు సేకరించాలి కానీ వాటిని ధ్వంసం చేయకూడదు, వాటిని పోగొట్టుకోకూడదు, వాటిని గుప్త నిధుల కోసం వాటి కోసం తవ్వకూడదని నువ్వులెప్ తెలుగు టీవీ కోరుచుంది. ఆర్ట్ గ్యాలరీ ఆది మానవులు గీసిన చిత్రలేఖనం బొమ్మలను చూడటానికి మనం ఇప్పుడు కొండెక్కుతున్నాం. ఎక్కి వాటిని పరిశీలిద్దాం. మీకు కూడా ఒకసారి అవి జంతువుల లేదా ఏటికి సంబంధించినవి అన్నది మీరు కూడా ఒక ఆలోచన చేయాలని కోరుచున్నాం. ఇప్పుడు గుట్ట కొండెక్కుతున్నాం, ఒకసారి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కొండెక్కి ఇక్కడ సుదీర్ఘమైన ప్రాంతం కనపడుతుంది, గుట్టలతో ఏర్పడి ఉంది. ఆది మానవులు ఈ ప్రాంతంలో జీవించారు, వేటాడారు. చిత్రలేఖని ఆర్ట్ గ్యాలరీ, ఆర్ట్ గుట్ట అంటారు, అనేక పేర్లతో పిలువబడుతుంది. ఇక్కడ పాండవులు కూడా తిరిగారని ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులు ఎక్కువ నమ్మకం. అందుకోసమే మనం నువ్వులెప్ తెలుగు టీవీ మీకు చూపిద్దామని, ఆది మానవులు ఆర్ట్ గ్యాలరీ మీకు చూపిద్దామని మన కిందకి వెళ్తున్నాం. చూడండి, ఇక్కడ ఎత్తైన ప్రదేశం కాదు, చాలా తక్కువైన ప్రదేశం. ఆది మానవులు ఏ విధంగా గీచారు, ఎంత పొడుగు ఉన్నారు, ఎంత ఎత్తున్నారు అని కూడా మనకి అర్థమవుతుంది. వారు ఇక్కడ చిత్రలేఖని గీసితే వివిధ రూపాల్లో ఉన్న జంతువుల ఆకారాలు ఉన్నాయి, వివిధ ఎముకలు ఉన్నాయి. ఇవి ఆ ఆది మానవులకి గీసిన గీతల్లోని అవి బొమ్మల్లోని ఇంతవరకు చెక్కు చెదలేదు. వేల సంవత్సరాల నుంచి వాటిని గీశారు. ఆది మానవులు అంటే కొన్ని వేల సంవత్సరాలలో ఈ ప్రాంతంలో తిరిగారని ఆర్ట్ గ్యాలరీగా ప్రభుత్వం గుర్తించింది, పురావస్తు శాఖ గుర్తించింది. కానీ దీన్ని పట్టించుకోవటం లేదు. ఏదో గోడపై దీన్ని ధ్వంసం చేయొద్దని చెప్పారు తప్పనిచ్చి ఏమీ ఇక్కడ బాధ్యత ఏమీ లేదు. అయితే భావితరాలకి ఈ చిత్రలేఖని అందించాలని నువ్వులెప్ తెలుగు టీవీ ప్రయత్నం చేస్తుంది.
అందుకోసమే ఈ చిత్రలేఖని ఏ విధంగా ఉంది, ఏ రూపంలో ఉంది అన్నది మనం ఆ గృహలోకి పడుకొని ఆ వీడియో తీస్తేనే మనకు కనపడుతూ ఉంటుంది. చూడండి, ఎముకలు కనపడుతున్నాయి, వివిధ జంతువు రూపాలు కనపడుతున్నాయి. ఇవి ఎప్పటి నుంచో వేసినాయి కాబట్టి దాని గీయటం దేంతో గీసారో, దాన్ని ఏ విధంగా వాడారన్నది కూడా మనకి అంతుపట్టట్లేదు. ఇంతవరకు ఆ గీసిన ఆ బొమ్మలు చెరిగిపోలేదు, ధ్వంసం అవ్వలేదు, పాడవలేదు. ఎన్నో వర్షాలు వచ్చి కొన్ని వందల సంవత్సరాలు అయింది కాబట్టి అవి చెక్కు చెదరలేదు. అయితే ఏదైనా తప్పిదం చేస్తే ఈ కాలంలో ఉన్న మానవుడు తప్పుదం చేయాలి తప్పనిచ్చి ఆది మానవుడు గీచిన ఆ బొమ్మలు కానీ చిత్రలేఖని కానీ ఏదైనా కూడా ధ్వంసం చేయకోకుండా రానున్న కాలంలో ప్రతిదీ కూడా భద్రపరిచి భావితరాలకి వారు ఆది మానవులు గీసిన బొమ్మలు కానీ చిత్రలేఖని కానీ ఏదైనా వాటిని మనం భావితరాలకు అందించాలని అందరూ ఇది గుర్తించి వాటిని సేఫ్టీగా భద్రపరిచేటట్టుగా చూడాలని, ఇది ములకలంపల్లి గ్రామ సమీపంలో ఉన్న జగన్నాథపురం నల్లగుంట గ్రామ సమీపంలో ఉంది. ఇది గుట్టలలో ఉంది. ఈ ప్రాంతంలో ఆదిమానవుడు గీసిన చిత్రలేఖనే కాదండి, ఇక్కడ ఆదిమానవుడు తిరిగిన గృహాలు కూడా ఉన్నాయి. ప్రతిదీ గృహాలు ఆదిమానవుడు గీసిన చిత్రలేఖను అనేక రూపాలుగా మనకి కనబడుతూ ఉంటాయి. అందుకోసమే ఈ ప్రాంతంలోని ఆదిమానవులు, గిరిజనులు, ఈ భూమి పితృలు ఈ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి ఇది ధ్వంసం చేయకోకుండా చాలా జాగ్రత్తగా భద్రంగా ఉంది. మీరు వేరే కంట్రీలో, వేరే దేశంలో కూడా చూసి ఉండొచ్చు, మీరు యూట్యూబ్లో చూసి ఉండొచ్చు. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మనకి కూడా ఆది మానవులు తిరిగారని ప్రదేశంలో మనం చెప్పుకోవడానికి ఇవి ఆనవాళ్ళు గీచిన ఆర్ట్ గ్యాలరీ అంటారు. ఇంతే కాకుండా మనకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పేరు మార్చిన తూర్పుగోదావరి జిల్లా అంటే ఇప్పుడు ఏలూరు జిల్లాగా పిలువబడే రుద్రమకోటలో కూడా ఆది మానవులు సమాధులు, శిలా సమాధులు కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయి. ఎందుకంటే ఆది మానవులు ఎత్తుగా, పొడవుగా, లావుగా ఉండేవారని వినికిడి. అక్కడ సమాధులు మనకి కొన్ని వేల సమాధులు ఉన్నాయి. అదే కాకుండా రాయనపేటలో కూడా కొన్ని సమాధులు ఉన్నాయి, ఏటూరు నాగారంలో కూడా కొన్ని సమాధులు ఉన్నాయి, గుజరాత్లో కూడా ఈ ఆదిమానవులు సమాధులు ఉన్నాయి. అంటే దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రాంతంలో కూడా ఆది మానవులు ఇక్కడ ఈ ప్రాంతంలో జీవించారు. ఈ ప్రాంతం కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి మానవుడు తిరిగిన ప్రదేశంగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఆర్ట్ గ్యాలరీని గీసిన బొమ్మలు కానీ, ఈ జంతువులకి సంబంధించిన ఆర్ట్ బొమ్మలు కానీ ఏదైనా కూడా మనకి తెలియజేయవారు కనుకడుగా కనపడుతూ ఉంది. మనం వీటిని ధ్వంసం చేయకోకుండా భావితరాలకి అందించాలని ప్రతి విషయాన్ని మీకు చూడండి. మీరు ఈ చిత్రలేఖని మనం చాలా భద్రంగా జాగ్రత్తగా చేస్తేనే తప్ప ఈ చిత్రలేఖని ధ్వంసమైపోద్ది. అందుకోసమే మనం ప్రతిదీ కూడా వీడియో రూపంలో న్యూ లైఫ్ తెలుగు టీవీ యూట్యూబ్లో షేర్ చేస్తుంది. అందుకోసమే మీకు తెలిసిన విషయాన్ని నలుగురికి తెలియజేయండి. ఈ చిత్రలేఖని గీసిన ఆర్ట్ గ్యాలరీ అన్నది ఆర్ట్ గుట్ట అనేక పేర్లతో పిలువబడిన ఈ ప్రదేశంలో పర్యాటకులు వచ్చి దీని ప్రసిద్ధిగాంచినలాగా లేదా ప్రభుత్వానికి తెలిసేలాగా ప్రభుత్వం అధికారులు దీన్ని పట్టించుకునేటట్టుగా, దీన్ని భద్రపరిచేటట్టుగా ఏదైనా సెక్యూరిటీ ఇక్కడ పెట్టి ఈ గుట్ట చుట్టూ కంచెలాగా ఏర్పాటు చేసి దీన్ని ధ్వంసం చేయకోకుండా ఉండాలని, ఈ ఆర్ట్ గ్యాలరీని కాపాడాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసుడిగా ఈ ప్రాంతంలో ఉన్న మనం కోరుకోవాలి. ఏదైనా కూడా భావితరులకి వారు ఆదిమానవుడు గీసిన గీతలని, వారు చెక్కిన ఏదైనా చిత్రాలను కూడా మనం కాపాడుకుంటూ ఉండాలి. అనేక ఈ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి అధికారులు, రాజకీయ నాయకులు కాపాడుకుంటూ వెళ్ళాలి. చిత్రలేఖను, ఈ బొమ్మలని, వీటికి జంతువులకు సంబంధించిన ఏదైనా కూడా మనం చూస్తూ ఉంటే చాలా కనువిందుగా, చాలా ఆహ్లాదంగా ఉంది. మనకు కొత్త విషయాలు తెలుసుకోవాలంటే
మనం ప్రతిదీ కూడా చర్చించాలి. కాబట్టి ప్రతిదీ కూడా చూడండి, ఆకృతిలోని జంతువులు రూపాలు ఏ విధంగా మనకి కనపడుతున్నాయి అన్నది మనం ఈ ఆర్ట్ గ్యాలరీని చూస్తే అర్థమవుతుంది. ఈ గుట్ట ప్రతిదీ కూడా చూడండి, చెరిగిపోకోకుండా ఎరుపు రంగుతో చాలా ఉంది. అది గీచిన గీతలు కూడా వారి ఆలోచన విధానానికి, వారు నైపుణ్యతకి, మానవుడు ఆ రోజుల్లోనే ఏదైనా ప్రదేశంలో చూసింది ఆర్ట్ రూపంలో గీశాడంటే వారి మానవుడు నైపుణ్యత, ఆది మానవుల నైపుణ్యత లేదా ఇప్పుడు ఉన్న మానవుల నైపుణ్యత ఏందనేది, మానవుడు నైపుణ్యత అనేది మనకి చిత్రలేఖ ద్వారా కనబడుతుంది. ఎన్ని విషయాలు భూమి నుంచి, భూమిపై నుంచి, భూమిలా నుంచి ఎన్నో కనుక్కున్నాడు. కాబట్టి మానవుడు ప్రతిదీ కూడా తెలివితేటలతోని ఆయనకి నైపుణ్యతతోని చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఏదైనా కూడా మన భావితరాలకు అందించాలని న్యూ లైఫ్ తెలుగు టీవీ కోరుకుంటుంది. వీడియోని చివరి వరకు చూసి లైక్ కొట్టి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వరకు షేర్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు పురావస్తు శాఖ వారు ఇక్కడ ఒక అక్షరాలు రాశారండి. మరియు ఇక్కడ ఈ రాతి గోడల్ని ఎటువంటి ధ్వంసం చేయకూడదని పురావస్తు శాఖ వారు రాశారు. కానీ పేర్లు రాసి వెళ్ళడం తప్పనిచ్చి ఇక్కడ భద్రత బాధ్యత ఏం లేదు. ఈ ఆది మానవులు చిత్రలేఖనం బొమ్మలు గీసిని కాపాడాలని న్యూ లైఫ్ తెలుగు టీవీ కోరుకుంటుంది. థ్యాంక్ యూ.